బియ్యం మాయం రెట్టింపు జరిమానా వసూలుకు పౌర సరఫరాల సంస్థ ఎండీ ఆదేశం. మాజీ మంత్రి వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య గోదాంలో రేషన్ బియ్యం గల్లంతాయి. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అద్దెకు తీసుకుని ఈ గోదాంలో దాదాపు 90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీని మీద సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మంజీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం గల్లంతపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా గోదాముల యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం నాని దాదాపు 1.8 కోట్లు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్నానికి చెందిన దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర సరఫరాల సంస్థ 2020లో వైకాపా హయాంలో అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు ₹5 వరకు అద్దె చెల్లిస్తుంది. దీన్ని బఫర్ ఇన్వెస్టర్ గోదాముగా వినియోగిస్తుంది. ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేట్ యాజమాన్యం తీసుకుంటుంది. కేవలం పర్యవేక్షణ మాత్రం పౌర సరఫరాల సంస్థ చూస్తుంది. గోదాముల యజమాని ఆధ్వర్యంలోనే మేనేజర్ ఇతర సిబ్బంది ఉంటారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది. తమ గోదాములో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని దాదాపు 3,200 బస్తాలు తరుగు ఉన్నాయని, ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేది సిద్ధమంటూ గత నెల 27 పేర్నాని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. దీంతో అధికారులు నవంబర్ 28, 29 తేదీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3,700 బస్తాల బియ్యం తగ్గాయని, దీని మీద ఏం చర్యలు తీసుకోవాలో తెలియజేయాలని పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం టన్ను బియ్యం 48,500 చొప్పున, గల్లంతైన బియ్యం విలువ 88.72 లక్షలు. దీన్ని రెట్టింపు జరిమానా వసూలు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పద్మాదేవి ఈనాడుతో మాట్లాడుతూ మరోసారి గోదాంలో బియ్యం బఫర్ స్టాక్తో పాటు పంపిణీ చేసిన వాటి వివరాలను సమగ్రంగా పరిశీలిస్తామని చెప్పి నివేదికను ప్రభుత్వానికి అందజేసి తక్కువ ఉన్న బియ్యానికి రెట్టింపు జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. గోదామును బ్లాక్ లిస్ట్లో పెడతామని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సైబర్ నేరాలపై 6 నెలల